ఋషులందరూ ఏం జేశారు, మన ప్రతి ప్రవర్తన గూడా మనం ఎదిగేటట్లుగా వాళ్ళు దాన్ని కనుక్కున్నారు. డిజైన్ చేయటం అంటే అదొక ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ జేసిన డిజైన్ లాంటిది గాదు. వాడికెట్లా ఉంటుందంటే రాత్రి నిద్రపోతే కల్లో ఏది బుద్ధి పుడితే అది ఆ ఫ్యాషన్ ఒస్తుంది బయటికి. చచ్చినట్టు లగ్గుమంతా దాన్ని ఫాలో అవుతుంది. అట్లాంటి ఫ్యాషన్స్ కావివి. వస్త్రం ఎందుకు కట్టుకోవాలి? ఎట్లా కట్టుకోవాలి? మన ఋషి సంప్రదాయంలో ఆహారం ఎట్లా తినాలి? ఎందుకు ఇవన్నీ లేకుండా దేహదారి బ్రతకలేడు గనుక వీటిల్లోనే తానెదగాలి. ఇది మన సనాతన సంప్రదాయం. మన శాస్త్రాలన్నీ ఎట్లా వచ్చినాయంటే వాళ్ళివన్నీ ఆచరించి దీనివల్ల తనను తాను తెలిసేటట్లుగా ఎదుగుతాడు. ఇది బ్రహ్మస్వరూపం. దాన్ని తెలుసుకునే విధంగా మన ఆహారపు, వ్యవహారపు అలవాట్లన్నీ, వస్త్ర నియమాలన్నీ దానికి అనుగుణంగానే డిజైన్ చేయబడినాయి గనుక, ఆధ్యాత్మిక సాధకుడనేవాడు ఏం జేయాలి? గడ్డి తినటం మానేయాలి ముందు. అంటే గొర్రెలాగా నలుగురు చేసిందే సరి అయింది అని అనుకోని బ్రతికితే నష్టం ఏమిటి? నలుగురిలాగా చచ్చిపోవాల్సొస్తుంది అంతే. పెద్ద నష్టం ఏం లేదు దాంట్లో. అందరూ చచ్చిపోతారు చివరికి. వృధా అవుతుంది మానవ జన్మ.